సార్ ఇంకోటొచ్చేసి సార్ 'రామ్ చరణ్' గారిది 'గేమ్ చేంజర్' మూవీ గురించి అందరికీ తెలిసిందే. అయితే అది రిలీజ్‌కి కూడా డేట్స్ మనకు అనౌన్స్ చేసేసారు. అయితే ఆ సినిమాకి సంబంధించి పోస్టర్‌లు రిలీజ్ అయినియి. దాంతో పాటుగా సాంగ్స్ కూడా రిలీజ్ అయినియి. అయితే ఇప్పటి వరకు టీజర్ గాని, ట్రైలర్ గాని రిలీజ్ చేయలేదు. అయితే ఇప్పుడు మనకి ఎవరైతే ఉన్నారో 'రామ్ చరణ్' గారు అభిమాని ఆయన నేను చనిపోతాను. ఇప్పటికొచ్చి మాకు టీజర్ రిలీజ్ చేయలేదు. ఒకవేళ ఇప్పటికి చేయకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను ఒక లెటర్ రాసారు. అయ్యే అసలు మీ ఇయన్నీ అభిప్రాయం ఏంటి ఇయన్నీ సార్ దీని మీద? పిచ్చి పిచ్చి వేషాలమ్మా. హ్మ్. సూసైడ్ చేసుకుంటారు. ఏదో పిచ్చి వాళ్ళని వాళ్ళు ఆ మాట ద్వారా వాడు ఫోకస్ అయిపోయాడు. హ్మ్. అభిమాని ఎవడు లేకపోతే ఊరు అడ్రస్ ఉండదాడిది. హ్మ్. వాడు ఇలాంటి పిచ్చి వేషాలు వేసి పిచ్చి మాటలు మాట్లాడటం. హ్మ్. టీజర్ రిలీజ్ అవుద్ది 10వ తారీఖు రిలీజు. హ్మ్. ఇంకా 2 వారాల టైం ఉంది. అది రిలీజ్ చేస్తారు. ఎప్పుడు సమయం కావాలో అప్పుడు రిలీజ్ చేస్తారు. హ్మ్. దాని గురించి ఏదో రిలీజ్ చేయకుండా చేయరు కదా! హ్మ్. వీడి కోసం కాదు కదా! మామూలు సినిమా ప్రమోషన్ కావాలి. సినిమా చూసే ఆడియన్స్‌కి ఇలాంటోళ్ళ కన్నా ఆడియన్స్ ఎక్కువ. అవును. వీళ్ళు ఊరినే ఏదో గాలి ఫ్యాన్స్ ఇలా మాట్లాడే బాపతలు తప్పితే అసలు ఫ్యాన్స్ ఉంటారు సినిమాని ప్రేమించేవాళ్ళు. వాళ్ళ కోసం టీజర్ రిలీజ్ చేస్తారు. అవును. ఈలోగా ఈ పిచ్చి వేషాలు సూసైడ్ చేసుకుంటారు. వాడు సూసైడ్ చేసుకుంటాను అని వాగటము. ఆ! దాన్నేదో పెద్ద ఇది చూసేసుకుంటే ఏంటంటే ఒక సినిమా కోసం చూసేట్టు వీడంత ఎరిపాపం ఇంకోడు లేడనుకుంటారు. వీడేదో అవును. సన్నాసి ఈడెవడురా అనుకుంటారు. ఇది పెద్ద అచీవ్ పెద్ద త్యాగం చేస్తున్నట్టు ఈ పిచ్చి మాటలు, పిచ్చి వేషాలు అయన్నీ పిచ్చి వేషాలు మానేయాలి. ఈ హ్మ్. ఫ్యాన్స్ అనేవాళ్ళు ఓ పద్ధతిలో ఉండాలి. ఫ్యాన్స్ అనేవాళ్ళు ఊరినే పిచ్చి ఎరి వేషాలు వాళ్ళు ఏదో 10 మందిలో ఫోకస్ చేసుకోవటానికి ఏదో మాటలమ్మా అయన్నీ అనవసరం మాటలు. హ్మ్. సార్ ఇంకోటొచ్చేసి సార్ 'పవన్ కళ్యాణ్' గారు పర్యటన విషయంలో భద్రత లోపం ఉందేననేసి హోంమంత్రి నిఖిత సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. అయితే అసలక్కడ ఎటువంటి భద్రత కల్పించలేదననేసి ఆమె అన్న మాటలేవైతే ఉన్నాయో ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. అసలు ఏమంటారు దానిపై మీ ఒపీనియన్? ఎక్కడ అమ్మాయికి పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ పర్యటన ఏదైతే ఉందో, ఆ పర్యటనలో ఆమెకి భద్రత లోపాలు కనిపించాయి అని ఎవరికి, అంటున్నారు. ఎవరికి బాధ్యతలు పంపించాయంటే పవన్ కళ్యాణ్ గారికి భద్రత భద్రత అనేది ఏడిసిందిలే ఈ పిచ్చి మొహం. వాళ్ళ గవర్నమెంట్ ఆయన భద్రత ఆయన చూసుకోలేడా? హ్మ్. ఇయన్నీ పిచ్చి ఏదో వాళ్ళు నేను సైతం ఆయన ఫోకస్ అవ్వడానికి మాట్లాడే మాటలమ్మా. హ్మ్. ప్రభుత్వంలో ఆయన ఉన్నాడు. ఆయన ఉప ముఖ్యమంత్రి. హ్మ్. ఎవరు అరేంజ్ చేయాలి భద్రత? ఆయనే చూసుకోవాలి. అవును. ఆయన భద్రత చూసుకోవడం ఆయన వాళ్ళ విఫలమైతే వాళ్ళ కర్మది. హ్మ్. ఈ పెద్దేదో ఎవరో చే చూడాలంటే పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట మాట్లాడితే ఈవిడ పేపర్‌లోకొస్తది. హ్మ్. న్యూస్‌లోకొస్తది. అందుకని మాట్లాడితే పిచ్చి మాటలు. ఆయన గవర్నమెంటు, ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయన బాధ్యత ఆయనది. అవును. ఎవరెవరికో సెక్యూరిటీ అరేంజ్ చేసి ఆయనకి చూసుకోలేడా? హ్మ్. అది చూసుకోలేకపోతే అనవసరం ఇంకా అసమర్థుడు. అంతకన్నా అసమర్థత ఇంకోటేముంటది? అవును. దాని గురించి ఏం మాట్లాడుద్ది పిచ్చి మాటలు. హ్మ్. సార్ అయితే ఆహ్, మనకి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ట్రాఫిక్ కానిస్టేబుల్ పోస్ట్‌లు ఇచ్చారు కదా సార్! ట్రాన్స్‌జెండర్స్‌కి. హ్మ్. అయితే ఇప్పుడది చర్చనీయాంశంగా మారింది. వాళ్ళకి జాబ్స్ ఇచ్చారు అన్న సంతోషం కన్నా, రేవంత్ రెడ్డి పదవిలోకి రాకముందు మాకు కొన్ని హామీలైతే ఇచ్చారు. ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకోలేదు అని కొంతమంది దాన్ని ద్వేషిస్తున్నారు. ఏమైంది అంటే వీళ్ళకి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు మాకు రేషన్ ఇప్పియండి, దాంతో పాటు పక్కా ఇల్లు ఇప్పియండి, ఉద్యోగాల గురించి తర్వాత అననేసి మాట్లాడుతున్నారు. అసలు ఇచ్చిన దాన్ని ఈ వద్దంటున్నారనా? లేకపోతే ఈ ఏంటి వాళ్ళ ఈ ఉద్దేశం అంటారు? ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో హ్మ్. ఏ వర్గము ఆనందంగా లేదు. హ్మ్. అన్ని వర్గాల రైతులకు బేడీలేసి పంపించారు. హ్మ్. రోడ్డు మీద నడిపించారు. హ్మ్. ఆడవాళ్ళకి బస్సు అని చెప్పేసి టోకరా ఇస్తున్నారు. హ్మ్. సగం బస్సులు దొరక్క డ్రైవర్‌ని బస్సు ఆపట్లేదని డ్రైవర్‌ని, కండక్టర్‌ని ఆపి మరీ కొడుతున్నారు. హ్మ్. ఆ! గ్యాస్ అన్నారు. 36 కండిషన్స్ పెడుతున్నారు. అవును. కరెంట్ అన్నారు. ఇస్తున్నట్టు ఇస్తున్నారు. కండిషన్స్ పెడుతున్నారు. ఈ 5 మందికి ఇస్తే 10 మందికి వెనకకు పంపిస్తున్నారు. హ్మ్. ఈ ప్రభుత్వంలో ఏ వర్గము పేద, పేద బిక్కి కార్మిక, కర్షక కష్టజీవులు ఎవ్వరు కూడా సంతోషంగా లేరు. హ్మ్. అందరిని మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం. హ్మ్. ఆ మోసంలో భాగమే ఇది. హ్మ్. వాళ్ళు మరి ఓట్లేసారు పాపం. ఈ అబద్ధాలు నమ్మి, ప్రభుత్వం యొక్క అబద్ధాలు నమ్మి. నా అబద్ధాలు అచ్చించుతాను, ఇచ్చించుతాను ఈయనేవో వీర వేషంతో మాట్లాడాడు గదా! అవును. తొక్కుతాను, నిక్కుతా అని. ఆ మాటలు నమ్మారు. ఇప్పుడు అనుభవించక తప్పదు. ఈ అబద్ధాలను అంతే. హ్మ్. సార్ ఇంకోటొచ్చేసి 'అల్లు అర్జున్' రిమాండ్ ముగియడంతో ఆయన నిన్న నాంపల్లి హైకోర్ట్‌కి వచ్చారు. హ్మ్. అయితే అక్కడ ఆయనకి ఏమైతే విచారణలో చేశారో, ఆ విచారణలో భాగంగా కొన్ని సెక్షన్స్ విధించారు అని అంటున్నారు. దాంతో పాటుగా ఆయనకి బెయిల్ క్యాన్సిల్ అవ్వచ్చు. మళ్ళీ ఇంకొక హియరింగ్ ఉండొచ్చు అని అంటున్నారు. అసలు ఇది జరిగేదే అంటారా? అసలు దీనికి ఇంకా ముగింపు ఎప్పుడంటారు? ఉంటదమ్మా. హియరింగ్ ఉంటదమ్మా. ఉండకుండా ఎందుకుంటది? ఇచ్చేది కండిషనల్ బెయిలే గదా! అవును. బెయిల్ అయిందని 31 దాకా ఎక్స్‌టెండ్ చేసినట్టున్నారు బెయిల్. 30 అవును. దాకా 30 పెంచినట్టున్నారు. లేదు హ్మ్. పెంచలేదు.
కరెక్ట్‌గా ఐడియా లేదు నాకు. హ్మ్. పెంచారని విన్నాను. హ్మ్. పెంచారు అయినాక ఆటోమేటిక్‌గా విచారణ ఉంటదమ్మా. హ్మ్. విచారణ బెయిల్ అయినాక విచారణ ఉంటది. విచారణ అయినాక అన్నీ ఖచ్చితంగా కొట్టేయబడుతుంది కేసు. హ్మ్. ఎందుకంటే అనేక ఆధారాలున్నాయి. అవును. ఒక తొక్కిసలాటలో జనాలు చచ్చిపోయినప్పుడు ఆ గెస్ట్‌ని విక్టిమ్ చేయడం ఇంతవరకు లేదు. ఇప్పుడు హ్మ్. 'సల్మాన్ ఖాన్' అరెస్ట్ చేశారంటే డైరెక్ట్‌గా అతన్ని పక్షిని చంపాడు. డైరెక్ట్ ఇన్వాల్వ్‌మెంట్. అవును. అతను ఇంకో అతన్ని అరెస్ట్ చేశారంటే అరెస్ట్ చేశారంటే అతను ఇంట్లో AK-47 దొరికింది అవును. కదా! కల్నాయక్‌ని అరెస్ట్ చేస్తే అవునవును. దొరికినియి. ఇక్కడ అయి డైరెక్ట్ ఇన్వాల్వ్‌మెంట్ అందుకని అరెస్ట్ చేశారు. ఇక్కడ డైరెక్ట్ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కడుంది? అండ్ రెండోదొచ్చేసి సార్, ఈ రేవతి ఎవరైతే చనిపోయిందో మహిళ, ఆమె చనిపోయిన సీసీటీవీ ఫుటేజ్‌ని ఇప్పుడు వెతికి తీసి బయటకి తీసి చూస్తుంటే గనక, అల్లు అర్జున్ గారు అక్కడికొచ్చిన సమయం ఒకటి, తొక్కిసలాటలో ఆమె చనిపోయిన సమయం ఒకటి, ఆమెను బయటకు తీసుకొచ్చిన సమయం ఒకటి. అయితే అక్కడ తొక్కిసలాటలో పూర్తిగా ఆమె ఊపిరైతే ఆగిపోలేదు. హాస్పిటల్‌కి తరలించిన తర్వాత ఆమె చనిపోయింది. దీనిలో ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ ఇరికించాలని చూస్తుంది గవర్నమెంట్ అని అనేసి అంటున్నారు. అసలు ఇదంతా పచ్చి నిజమే పచ్చి అంటారా? పచ్చి నిజమమ్మా. హ్మ్. ఆధారాలు చూస్తా ఉంటే స్టడీ చేస్తే అందరికి అర్థమవుద్ది. పసిపిల్లాడికి కూడా అర్థమవుద్ది. హ్మ్. అంత ఖచ్చితంగా ఆయన ఇరికిచ్చాలి. ఆయన ఏదో కసి పెట్టుకొని హ్మ్. అతని మీద కక్ష సాధించాలన్నట్టు ఎందుకంటే అతనికి మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నారు. హ్మ్. మేము రావద్దన్నామన్నారు. రావద్దంటే మీరు అక్కడ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి ఆపేయచ్చుగా ఆయన్ని. థియేటర్ దాకా మీరేగా సెక్యూరిటీ ఇచ్చి తీసుకొచ్చారాయన్ని. హ్మ్. కాపలా మీరెందుకు సార్ మీకు పర్మిషన్ లేదు ఎళ్ళిపోండి అనొచ్చు కదా! అవును. ఎందుకనలా? అంటే మీరే సెక్యూరిటీ ఇచ్చి తీసుకొస్తారు. మళ్ళీ మీరే పర్మిషన్ లేదట హ్మ్. అని పి కనపడుతది. కావాలని అతన్నేదో ఇరికిచ్చి, అతని మీద ఏదో కోపం, కసి పెంచుకున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి డైరెక్ట్‌గా నాకేముంది అంటాడు. ఎందుకుందంటే ఎందుకు లేకపోతే హ్మ్. నువ్వెందుకు డైరెక్ట్‌గా అతన్ని డైరెక్ట్‌గా ఇన్సల్ట్ చేసి మాట్లాడతావు? అవును. అతనేమన్నా తురుముకానా? అతనేమన్నా బార్డర్‌లో ఫైట్ చేసాడా? ఏంటంట పెద్ద హ్మ్. తోపా అని ఎందుకు మాట్లాడతావు? ఆయన కాళ్ళు ఇరిగినాయా? చేతులు ఇరిగినాయా? కిడ్నీ ఏమైనా పోయిందా? ఈ మాటలేమో ఎందుకు మాట్లాడతావు? అవును. పర్సనల్‌గా విమర్శించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇన్సిడెంట్ మీద మాట్లాడాలి. ఒక సీఎం అయితే ఓకే. చట్టం దాని పని చేసుకుంది. ఎవరు దోషులు, ఎవరి వల్ల ఏంటని కనుక్కుంటదని చెప్తే గౌరవంగా ఉంటది. అవును. అది వదిలేసి ఈ పిచ్చి పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడతారు? అంటే పర్సనల్‌గా హ్మ్. అతనికి ఏదో గ్రడ్జ్ ఉండకపోతే ఇప్పుడు ఒక వ్యక్తి మీద మనకు గ్రడ్జ్ ఉంటేనే ఆ వ్యక్తిని గురించి డైరెక్ట్‌గా మాట్లాడతాం.